మామూలుగా మరణానంతరం నిర్వహించే అంత్యక్రియలు ఆ తర్వాత జరిగే కర్మకాండల విషయంలో ఒక ప్రదేశంలో ఒక్కొక్కరు ఒక విధి విధానాలు పాటిస్తూ ఉంటారు. అయితే మరణాంతం చేయాల్సిన వాటి గురించి గరుడ పురాణంలో చెప్పబడింది. అలాగే మరణం తర్వాత అది ఏం చేయకూడదు అన్న విషయాల గురించి కూడా గరుడ పురాణంలో చెప్పారు. వాటిలో సూర్యాస్తమయం తర్వాత అంత్యక్రియలు చేయకూడదు, మరి సూర్యాస్తమయం తర్వాత అంత్యక్రియలు ఎందుకు చేయకూడదు అనేది మనం తెలుసుకుందాం ఈ వీడియోలో. సూర్యాస్తమయం తర్వాత మృతదేహాన్ని దహనం చేయకూడదు. ఇలా చేయడం వల్ల ఆ వ్యక్తి ఆత్మకు శాంతి లభించదు. సూర్యాస్తమయం తర్వాత స్వర్గ ద్వారాలు మూసుకుపోతాయి. కాబట్టి సూర్యాస్తమయం తర్వాత వ్యక్తి దహన సంస్కారాలు చేస్తే వారి ఆత్మ తన గమ్యాన్ని చేరుకోలేకపోతుందంట. అలాగే సూర్యాస్తమయం తర్వాత నరక ద్వారాలు తెరుచుకుంటాయంట. అటువంటి పరిస్థితుల్లో మరణించిన వ్యక్తికి రాత్రి సమయంలో దహనం చేస్తే అతని ఆత్మ నరక బాధను అనుభవించగలుగుతుందని చెబుతారు. అంతేకాదు, ఇలా సూర్యాస్తమయం తర్వాత అంత్యక్రియలు జరిపిన వ్యక్తి మరుజన్మలో శరీర భాగాలను దేనినైనా లోపంతో జన్మించే అవకాశం ఉందంట. అందువల్లే ఎవరైనా సరే ఎటువంటి పరిస్థితుల్లో రాత్రి సమయంలో అంత్యక్రియలు నిర్వహించకూడదు. మరణించిన వ్యక్తి మృతదేహాన్ని సూర్యోదయం వరకు నేలపై ఉంచాలి. ఉదయం అతని అంత్యక్రియలు తగిన ఆచారాలతో నిర్వహించాలి. ఈ అంత్యక్రియలకు తండ్రి, కొడుకు, సోదరుడు, మనవడు లేదా కుటుంబంలో ఏ పురుష సభ్యుడైనా చేయవచ్చంట. అందుకే మరణించిన తర్వాత చాలామంది అంత్యక్రియలను సూర్యాస్తమయం లోపే చేస్తూ ఉంటారు. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి.